హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు అన్సీన్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కాకపోతే మన దేశంలో కాదు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ని ఎవరో కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు కట్టేస్తారు. అంతేకాకుండా తన కళ్ళజోడు కూడా తీసేస్తారు. బేసికల్ గా హీరోయిన్ కి కళ్ళజోడు లేకపోతే సరిగా కళ్ళు కనిపించవు. నిజం చెప్పాలంటే 90% ఇమేజ్ బోధరైపోతుంది అనమాట. అందుకని హీరోయిన్ కి కళ్ళు కనిపించవు. కట్ చేస్తే మరోవైపు శామ్ అని ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే కారులో కూర్చొని ఒక సైకియాట్రిస్ట్ మొబైల్ నెంబర్ కి ఫోన్ చేద్దామా వద్దా అని చెప్పేసి విజిటింగ్ కార్డ్ చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. బేసికల్ గా శామ్ ఏంటంటే బాగా లావుగా ఉండటం వల్ల అందరూ ఎక్కిరిస్తూ ఉంటారు. అంతేకాకుండా తనకు కూడా నేను ఏ పని చేసినా సెట్ గానని చెప్పేసి మెంటల్ గా బాధపడుతూ ఉంటుంది అనమాట. అందుకనే ఒక సైకియాట్రిస్ట్ కు ఫోన్ చేసి తన ప్రాబ్లం చెప్పుకుందాం అని చెప్పేసి మొబైల్ నెంబర్ డైల్ చేస్తుంది. కాకపోతే ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పేసి ఫోన్ కట్ చేసి అక్కడ నుంచి పెట్రోల్ బంకులో ఒక సూపర్ మార్కెట్ లోకి వెళ్తుంది. ఆ సూపర్ మార్కెట్ లోని ఈ అమ్మాయి పనిచేస్తుంది. కాకపోతే లోపలికి వెళ్ళేటప్పుడు ఆ సూపర్ మార్కెట్ ఓనర్ వచ్చేసి ఈ అమ్మాయిని తిడుతూ ఉంటాడు. చూడు, నువ్వు ఎప్పుడు చూసినా మొహం ఇలా పెట్టుకుని షాప్ లో పనిచేస్తున్నావు అనుకో, ఎవరు రారు, కానీ వచ్చినా కూడా నీ మొహం చూసి వెళ్ళిపోతారు, కాబట్టి నవ్వుతూ ఉండని చెప్పేసి శామ్ కి క్లాస్ బీకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో శామ్ ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే తను ఒక ఫెయిల్యూర్ అని చెప్పేసి తను బాగా డిప్రెస్ అయిపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ దగ్గరికి ఎవడో ఒకడు వచ్చేసి పాటలు పాడుతూ ఉంటాడు. ఎవరు నువ్వు అని చెప్పేసి హీరోయిన్ అరుస్తూ ఉంటుంది. దాంతో ఆ కిడ్నాప్ చేసిన వాడు కళ్ళజోడు పెడతాడు. చూస్తే హీరోయిన్ ని కిడ్నాప్ చేసింది ఎవడో కాదు, హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనమాట. బేసికల్ గా హీరోయిన్ ఇతను ఇంతకు ముందు రిలేషన్ లో ఉన్నారు. కాకపోతే వీడు ఒక సైకో అని తెలిసిన తర్వాత హీరోయిన్ మనోడికి బ్రేకప్ చెప్పింది. కాకపోతే ఈ సైకో గడు ఊరుకుంటాడా? హీరోయిన్ ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేసి హీరోయిన్ తో పాటు కూర్చొని ఇంతకు ముందు హీరోయిన్ పాడిన పాటలు రికార్డ్ చేస్తాడనమాట. అవి ప్లే చేసి మళ్ళీ పాడని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ మాత్రం నా వల్ల కాదని చెప్పేసి అంటుంది. ఒక సూప్ తీసుకొచ్చి తినని చెప్పి అంటాడు. హీరోయిన్ కి కోపం వచ్చేసి ఆ సూప్ మొహం మీద వస్తుంది. దాంతో ఆ సైకో గడి కోపం వచ్చేసి ఇప్పుడు నేను టార్చర్ చేసి భయంకరంగా చంపుతాను, ఆ తర్వాత నీ తల సపరేట్ చేస్తానని చెప్పి అనడంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. కానీ హీరోయిన్ ఒక విషయం చెప్తుంది. చూడు, నీతో చెప్పకుండా నేను బ్రేకప్ చేయడం ఓకే, నాదే తప్పు, కానీ ఎందుకు మన ఇద్దరం ఇప్పుడు మాట్లాడుకోకూడదు? నన్ను చంపేంత తప్పు నేనేం చేశాను? మళ్ళీ మన ఇద్దరం మాట్లాడుకొని సెటిల్ చేసుకుందాం అని చెప్పి అనడంతో ఆ సైకో కూడా అవును కదా అని చెప్పేసి తీసుకొచ్చి హీరోయిన్ కి కళ్ళజోడు పెడతాడు. కాకపోతే హీరోయిన్ ఒక లైట్ ఫ్లిక్కర్ తీసి వాడు మొహాన్ ఆన్ చేస్తుంది. దాంతో మనోడు ఆ లైట్ ఫోక్స్ తట్టుకోలేక కింద పడిపోతాడు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడే ఉన్న కత్తి తీసుకొని కాళ్ళు కట్టేసిన తాడిని కట్ చేసుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కిల్లర్ గాడి అటాక్ చేయబోతుంటే హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్కనున్న రాడ్ తీసుకొని ఆ కిల్లర్ గాడి నెత్తి మీద అతి భయంకరంగా కొడుతుంది. కాకపోతే ఇప్పుడు హీరోయిన్ కళ్ళజోడు లేదన్నమాట, కింద పడిపోయింది. ఎక్కడుందని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటుంది. కాకపోతే సెల్ ఫోన్ దొరుకుతుంది కళ్ళజోడుకు బదులుగా. అదే సమయంలో ఆ కిల్లర్ గాడి లెగుస్తుంటే హీరోయిన్ కి భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు అనుకోకుండా తన కళ్ళజోడు మీద కాలేస్తుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది తన కళ్ళజోడు పూర్తిగా పాడైపోయిందని చెప్పేసి. ఎక్కడ ఇంకొంచెంసేపు ఉంటే ఆ కిల్లర్ గాడు ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి హీరోయిన్ భయంతో బయటకు వచ్చి చూస్తే అది ఒక పెద్ద ఫారెస్ట్ అనమాట. కాకపోతే హీరోయిన్ కి ఏమో క్లియర్ గా కళ్ళు కనిపించవు. అయినా సరే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హీరోయిన్ భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు సూపర్ మార్కెట్ లో ఉన్న శామ్ చూపిస్తారు. తానేంటంటే లోపల ఉన్నప్పుడు ఒక లేడీ వచ్చేసి అయినా పెట్రోల్ కి డీజిల్ కి మధ్య నువ్వు బోర్డు పెట్టవా, సరిగా పెట్టవా, నీ వల్ల నార్మల్ పెట్రోల్ కొట్టుకున్నాను, స్పీడ్ పెట్రోల్ కొట్టుకుందాం అంటే అక్కడ బోర్డు లేదని చెప్పేసి ఆ లేడీ శామ్ను తిడుతూ ఉంటుంది. అప్పుడు శామ్ ఏమంటుందంటే మీ డబ్బులు మీకు రీఫండ్ ఇస్తానని చెప్పి అంటంతో అది అట్లా చేయని చెప్పేసి అక్కడ కొన్ని షాపింగ్ చేసి అక్కడే ఏటీఎం కార్డు మర్చిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే శామ్ కూడా ఆ ఏటీఎం కార్డు చూడదు. ఇంకోవైపు ఆ సైకో గాని చూపిస్తారు. వాడికి ఏంటంటే హీరోయిన్ కొట్టడం వల్ల పూర్తిగా ఒక కన్ను పోతుంది. మిగతా దెబ్బలకి కట్టుకొని మనోడు ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. మన కథలో హీరోయిన్ మాత్రం దారి తెలియక ఎలా పడితే అలా ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే తనకి క్లియర్ కట్ గా కళ్ళు కనిపించవు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది. పోలీసులకు ఫోన్ చేద్దాం అని చెప్పేసి 911 కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. ఇలా ఒక సైకో గాడు కిడ్నాప్ చేశాడు, నేను ఒక ఫారెస్ట్ లో ఉన్నానని చెప్పడంతో అర్జెంట్ గా లొకేషన్ పంపించమ్మా అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇప్పుడు నేను గనక మీకు లొకేషన్ పంపించాను అనుకో నా బాయ్ ఫ్రెండ్ గడికి తెలిసిపోతుంది. ఎందుకంటే వాడు నా లొకేషన్ ట్రేస్ చేస్తాడు. కాబట్టి నా లొకేషన్ ని ఆఫ్ లో ఉంచుతున్నాను. నా మొబైల్ నెంబర్ ని ట్రేస్ చేసి ఏ టవర్ లో సిగ్నల్ ఉందో కనుక్కొని ఇక్కడ రండి అని చెప్పడంతో వాళ్ళు ఏమంటారంటే 2 గంటలు పడుతుందని చెప్పి అంటారు. మీరు 2 గంటలు పడుతుంది అంటున్నారు, వాడు 1 గంటలో ఇక్కడికి వచ్చి నన్ను చంపేస్తాడని చెప్పేసి హీరోయిన్ ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏమనుకుంటుందంటే తన మొబైల్ నెంబర్ కి ఎవరైతే లాస్ట్ గా కాల్ చేస్తారో వాళ్ళకి కాల్ చేద్దామని చెప్పేసి తన మొబైల్ నెంబర్ లో ఉన్న లాస్ట్ నెంబర్ కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు అవతల ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరో కాదు, సూపర్ మార్కెట్ లో పనిచేసే శామ్ అనమాట. శామ్ అంటుంది ఎవరండి మీరు నాకు ఫోన్ చేశారని చెప్పడంతో హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ తన సెల్ ఫోన్ కి బ్లూటూత్ కనెక్షన్ ద్వారా ఇయర్ ఫోన్స్ పెట్టుకుందనమాట. దాంట్లో తాను మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు శామ్ అంటుంది
మేడం నేను తెలియక మీ నెంబర్ కి ఫోన్ చేసి ఉంటాను, మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే తను ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉందో, ఎక్కడుందో, తన బాయ్ ఫ్రెండ్ సైకో గాడు ఏం చేశాడో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు కనుక నువ్వు కాల్ కట్ చేస్తే నేను ఇక్కడే చనిపోతాను, ఎందుకంటే నాకు నువ్వు తప్ప వేరే మార్గం లేదు, అందుకని దయచేసి నాకు వీడియో కాల్ చేసి నన్ను నావిగేట్ చేయి, ఇక్కడ నుంచి బయటపడేలా చేయని చెప్పడంతో శ్యామ కూడా మొదట భయపడుతుంది గానీ ఎవరో పాపం అని చెప్పేసి వీడియో కాల్ చేస్తుంది. చేసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. అప్పుడు శ్యామ ఏమంటుందంటే చూడండి ఆ లొకేషన్ చూస్తే నాకే భయం వేస్తుందండి, నా వల్ల కాదండి అని చెప్పడంతో హీరోయిన్ మాత్రం ఏంటండి మీరు ఇంత ప్రాబ్లం లో నేనే కొంచెం ధైర్యంగా ఉన్నాను, అక్కడెక్కడో ఉన్న మీరు ఎందుకు భయపడతారు, దయచేసి నా చుట్టూ ఎవరన్నా ఉన్నారా, ఏదన్నా రూట్ ఉందా అని చెప్పేసి చెప్పమని చెప్పి హీరోయిన్ శ్యామని అడుగుతుంది. కానీ శ్యామ ఏమంటుందంటే చూడు నేను దేనికి పనికిరాని దాన్ని, నేను లైఫ్ లో అంతా పోగొట్టుకున్న దాన్ని, నేను ఎవరికి పనికిరానని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు నాకు దేవుడిచ్చిన గిఫ్ట్వి, నేను గనక బతికి బయటపడ్డానంటే దానికి నువ్వే కారణం అవుతావు, నీ వల్ల ఒక ప్రాణం బతుకుతుందని చెప్పడంతో శ్యామ కూడా సరే అని చెప్పేసి కొంచెం మోటివేట్ చేసుకొని ఆ అడ్రస్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కొంచెం ముందుకెళ్ళు దారి కనిపిస్తుంది, కొంచెం వెనకెళ్ళు అటు పక్కెళ్ళు అని చెప్పేసి గైడ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి మాత్రం చేతికి ట్యాగ్ ఉండటం వల్ల బాగా నొప్పిగా ఉంటుంది. అదే సమయంలో శ్యామ ఏమంటుందంటే చూడు ఇక మీదట ఎక్కువగా నీతో నేను మాట్లాడలేను, ఎందుకంటే మా ఓనర్ వస్తే భయంకరంగా నన్ను తిడతాడు, నేను ఒక సూపర్ మార్కెట్ లో ఉన్నాను, కస్టమర్లు వస్తారు, కాబట్టి మీ అమ్మ నెంబర్ నీకు తెలిసిన వాళ్ళ నెంబర్ ఉంటే చెప్పు, వాళ్ళకి నేను చెప్తాను నీకు కాల్ చేయమని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడు నాకు ఎవరి నెంబర్లో పెద్దగా గుర్తులేవు, అది కూడా మొబైల్లో నీ నెంబర్ ఉండటం వల్ల నేను ఫోన్ చేసిన తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పడంతో శ్యామ కూడా బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా తాను కూడా ఒక లూజర్ నని తన వల్ల నువ్వు బతికి బయటపడే ఛాన్స్ లేదని చెప్పేసి శ్యామ కూడా చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా తన ప్రాబ్లం చెప్పుకుంటుంది. బేసికల్ గా హీరోయిన్ కి చిన్నప్పటి నుంచి కళ్ళు సరిగా కనిపించవు అనమాట, అందుకని హీరోయిన్ చిన్నప్పటి నుంచే కళ్ళజోడు పెట్టుకునేది. కాకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు సోడా బుడ్డి కళ్ళజోడు అని చెప్పేసి అందరూ హీరోయిన్ ని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఒక నర్స్ అనమాట, తాను హీరోయిన్ కి ధైర్యం చెప్పి నువ్వేం కంగారు పడకు, కళ్ళజోడు పెట్టుకుంటే సోడా బుడ్డి కళ్ళజోడు అయిపోద్దా, నువ్వు కూడా ఒక పెద్ద డాక్టర్ అయిపోయి అందరికి వైద్యం చేయని చెప్పడంతో హీరోయిన్ కూడా డాక్టర్ చదువుకుంది. నిజం చెప్పాలంటే హీరోయిన్ ని అందరూ చిన్నప్పటి నుంచి ఎక్కిరించారు, అంతేకాకుండా శ్యామను కూడా సేమ్ అలాగే ఎక్కిరించారు. సో దాంతో హీరోయిన్ తన ప్రాబ్లం చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఏంటంటే శ్యామ్ అటేళ్ళు ఇటేళ్ళు అని చెప్తూ ఉంటుంది కదా, తానేంటంటే ఓ మై గాడ్ అని చెప్పేసి అంటుంది. ఏమైంది ఎవరన్నా వచ్చారని చెప్పి అడిగితే లేదు లేదు నీ ముందు ఒక పెద్ద చెట్టు కింద పడిపోయింది, దాన్ని చూసి నేను రూట్ అనుకున్నట్టు పంపించాను అని చెప్పడంతో హీరోయిన్ కూడా బాధపడుతూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ ఆ శ్యామ్ తో ఏమంటుందంటే ఇప్పుడు నేను కెమెరా వెనక్కి తిప్పుతాను, నా బాయ్ ఫ్రెండ్ కూడా వస్తున్నాడు చూడని చెప్పడంతో మళ్ళీ శ్యామ్ భయపడిపోతూ ఉంటుంది. ఏమైందని చెప్పి అడిగితే ఏమీ లేదు నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిందని చెప్పేసి ఆ పిండిని గుచ్చుతుంది అనమాట. గుచ్చిన తర్వాత చూస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏమైందని చెప్పేసి శ్యామ్ అడుగుతుంది. ఏమీ లేదు నా చేతికి ట్యాగ్ ఉంది, బాగా నొప్పిగా ఉందని చెప్పడంతో శ్యామ్ వెంటనే యూట్యూబ్ లో ఒక ట్యూటోరియల్ చూసి దాన్ని బాగా టైట్ చేసి మోకాలు కేసి కొట్టుకుంటే ఆ ట్యాగ్ తెగిపోతుంది, కావాలంటే ట్రై చేయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ట్యాగ్ ను బాగా టైట్ చేసి మోకాలు కేసి గట్టిగా కొడుతుంది. దాంతో ఆ ట్యాగ్ తెగిపోతుంది కానీ నొప్పి భరించలేక హీరోయిన్ పెద్దగా అరుస్తుంది. అలా అరవటం వల్ల ఆ అరుపుని ఆ సైకోగాడు వింటాడు. వాడు విని వేరే చోట ఉన్నవాడు హీరోయిన్ కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. మరోవైపు శ్యామ్ ఏమంటుందంటే అంత ఓకేనని చెప్పడంతో హీరోయిన్ కూడా అంత ఓకే అని చెప్పేసి అంటుంది. చేతికి మాత్రం కొంచెం బ్లడ్ వస్తుంటే దానికి హెయిర్ బ్యాండ్ తీసి కట్టుకొని పైకి చూపిస్తుంది. చూస్తే పైన సౌండ్ వస్తుంది. ఏంటని చెప్పి అడిగితే పైన పక్షులు వెళ్తాయని చెప్పేసి శ్యామ్ హీరోయిన్ కి చెప్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో శ్యామ్ వాళ్ళ సూపర్ మార్కెట్ లోకి ఎవరో హంటర్ వస్తాడనమాట. అంటే అడవిలో ఉండే జంతువుల్ని వేటాడేస్తాడనమాట. అతన్ని శ్యామ్ ఇలా అడుగుతుంది, సార్ మీరు గనక ఫారెస్ట్ లో తప్పిపోతే ఏం చేస్తారు సార్ అని చెప్పి అడిగితే ఏమీ లేదు, అక్కడ నది ఉంటే మాత్రం ఆ నది ఒడ్డును నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను, ఎక్కడో చోట మనుషులు ఉంటారని చెప్పడంతో వెంటనే శ్యామ్ ఏం చేస్తుందంటే గూగుల్లో సెర్చ్ చేస్తుంది అనమాట. ఒక ఫారెస్ట్ లో ఉన్న నదిని కనిపెట్టడం ఎలా అని చెప్పేసి అందులో ఏం రాస్తారంటే పక్షులు ఎటువైపు అయితే వెళ్తాయో సాయంత్రం పూట అక్కడ ఖచ్చితంగా నది ఉంటుందని చెప్పడంతో ఈ విషయం శ్యామ్ హీరోయిన్ చెప్తుంది. హీరోయిన్ కూడా ఇందాకే కదా పక్షులు ఎటువైపు వెళ్ళాయని చెప్పేసి హీరోయిన్ ఆ డైరెక్షన్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ నడుచుకుంటూ వెళ్ళటాన్ని ఆ సైకో గాడు చూస్తాడు. కాకపోతే హీరోయిన్ దగ్గరికి రాకుండా నవ్వుకుంటూ ఏదో వస్తువు తెచ్చుకోవడానికి వెళ్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ శ్యామ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా కొంచెం దూరం వెళ్ళంగానే హీరోయిన్ కి ఒక నది కనిపిస్తుంది. హీరోయిన్ ముందుకు వెళ్తుంటే సడన్ గా శ్యామ్ ఆగమంటుంది. ఎందుకంటే అక్కడ పళ్ళం ఉంది, నువ్వు పడిపోతావు అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో సూపర్ మార్కెట్ లో ఒక జ్యూస్ మిషన్ ఉంటుందన్నమాట. దాంట్లోనే జ్యూస్ అంతా బయటికి పోతూ ఉంటుంది. దాంతో శ్యామ్ ఏం చేస్తున్నట్టు ఒక నిమిషం ఆగు, నువ్వు కింద పడిపోతావు, మెల్లగా వెళ్ళని చెప్పేసి ఆ మిషన్ ని ఆఫ్ చేద్దామని వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఛార్జింగ్ పిన్ కనెక్ట్ చేసి ఉంది కదా, అది తెగిపోతుంది. అది కాస్త మొబైల్ లోపల ఇరుక్కుపోతుంది. మామూలుగా కేబుల్ పోతే ఇంకో కేబుల్ వేసుకోవచ్చు, కానీ మొబైల్ లోపల ఇరుక్కుపోతే ఎలాగా? అందుకని శ్యామ్ ఏం చేస్తుందంటే కత్తి పెట్టి మెల్లగా ఆ పిన్ తీద్దామని చెప్పేసి ట్రై చేస్తుంది. కానీ తన చేతికి గుచ్చుకొని బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరోవైపు తాను ఏంటంటే పిండి తీసే
ప్రాసెస్ లో బాగా బ్లడ్ బ్లీడ్ అవుతుంది కదా, అందుకని తుడుచుకుంటూ ఉంటుంది. అనుకోకుండా హీరోయిన్ కొంచెం ముందుకెళ్ళటం వల్ల తాను ఫోన్ పక్కన పడేసి తాను కింద పడిపోతుంది అనమాట. తన ఫోన్ ని ఎక్కడో పడేసుకుంటుంది. ఇది చూసిన తర్వాత శామ్ ఏం చేస్తుందంటే ఆ జ్యూస్ మిషన్ ని ఆపేసి తన చేతిని తుడుచుకొని హీరోయిన్ కి డైరెక్షన్ ఇస్తుంది. అటు చూడు ఇటు చూడు అని చెప్పేసి తాను కూడా సరే అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ సైకో గాడు అక్కడికి వస్తాడు. కాకపోతే హీరోయిన్ కింద పడిపోయింది కదా, ఒక ఒడ్డు ఉంటుంది అనమాట, దాని కిందకి వెళ్ళి దాక్కుంటుంది. కానీ శామ్ కు మాత్రం మొబైల్ లో కనిపిస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఇప్పుడు బ్లూటూత్ పెట్టుకుంది కదా, అందుకని తనకి శామ్ డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. అటు వెళ్ళమాకు దాక్కు అని చెప్పేసి ఆ సైకో గాడు కూడా వచ్చి చూసేసి అటు నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. కాకపోతే మనోడు కారులో వచ్చాడు. ఆ కారును పక్కన పెట్టేసి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుందని చెప్పేసి చుట్టూ చూస్తూ ఉంటాడు. అలాగే వెతుక్కుంటూ కొంచెం ముందుకెళ్తాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫోన్ ఎక్కడుందో చెప్పమని చెప్పేసి శామ్ డైరెక్షన్ లో ఆ ఫోన్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి పారిపో అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను పారిపోను, ఆ కార్ దగ్గరికి వెళ్తాను, రూట్ చెప్పని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా చెప్తుంది. వెళ్ళి కారులో కూర్చొని డాష్ బోర్డ్ దగ్గర తన ఫోన్ పెట్టి నువ్వు ఇప్పుడు నాకు డైరెక్షన్ ఇవ్వాలి, నేను ఈ కారులో తప్పించుకోవాలని చెప్పడంతో శామ్ కి బుర్ర బ్లాంక్ అవుతుంది. చూడు నువ్వు మామూలుగా నడుచుకుంటూ వెళ్ళటమే కొంచెం కష్టంగా ఉంది, అలాంటిది ఇప్పుడు నువ్వు కారు తోలటం అంటే కష్టం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం రూట్ చెప్పమంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ సైకో గాడు కారు దగ్గరకు వస్తాడు. దాంతో శామ్ ఏం చేస్తుందంటే వాడు కారు ఎదురుగా ఉన్నాడని చెప్పేసి అంటంతో వాడు కూడా ఏంటంటే కారులో చూస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం కిందకి డౌన్ అయిపోయి ఉంటుంది. కానీ శామ్ ఏమంటుందంటే చూడు వాడు కారు ఎదురుగా ఉన్నాడు, ఫోన్ ని డౌట్ గా చూస్తున్నాడు, కాబట్టి కారు స్టార్ట్ చేయని చెప్పడంతో హీరోయిన్ కూడా కారు స్టార్ట్ చేసి వేగంగా వెళ్లి వాడిని గుద్దేస్తుంది. వాడు అవతల పడిపోతాడు. కానీ కారు ఇల్లు చెట్టు గుద్దుకుంటుంది. కానీ మళ్ళీ కారు స్టార్ట్ అవ్వదు. దాంతో శామ్ ఏమంటుందంటే అక్కడ నుంచి పారిపో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే అలాంటిదేం లేదని చెప్పేసి కారు అద్దం విరిగిపోయి ఉంటుంది అనమాట. దాన్ని తీసుకొని ఆ సైకో గాని వెతుక్కుంటే వెళ్ళి వాడిని చంపాలని చూస్తుంది. కానీ శామ్ ఏమంటుందంటే ఒక మనిషిని చంపడం తప్పని చెప్పి అంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే వీడు నన్ను ఎంత టార్చర్ చేశాడో నాకే తెలుసు అని చెప్పేసి వాడిని చంపడానికి వెళ్తుంది. కానీ శామ్ ఏమంటుందంటే వాడు చేసిన తప్పు నువ్వు చేయొద్దు, ఒక మనిషిని చంపడం పాపం అని చెప్పడంతో హీరోయిన్ కూడా ఆలోచించి థ్యాంక్ యూ నన్ను ఆపినందుకు అని చెప్పేసి తన మాట విని అక్కడి నుంచి వెనక్కి వచ్చేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. కానీ పారిపోయేటప్పుడు ఏం చేస్తుందంటే ఆ గ్లాస్ మొక్కని జేబులో పెట్టుకుని పారిపోతూ ఉంటుంది. అలా హీరోయిన్ కొంత దూరం వెళ్ళిన తర్వాత శామ్ భయంకరంగా షర్ట్ అని చెప్పంటుంది. ఏమైందని చెప్పి అడిగితే ఏమీ లేదు, నా మొబైల్ లో ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి నీ మొబైల్ నెంబర్ చెప్పు అని చెప్పేసి ఈ సినిమా స్టార్టింగ్ లో శామ్ ఒక సైకాట్రిస్ట్ నెంబర్ ఉన్న విజిటింగ్ కార్డు ఉంది కదా, దాని మీద తన నెంబర్ చెప్పమని చెప్పేసి మొబైల్ నెంబర్ రాసుకుంటుంది. అప్పుడు హీరోయిన్ తో ఏం చెప్తుందంటే నా మొబైల్ లో ఛార్జింగ్ అయిపోతే వేరే మొబైల్ నుంచి ఫోన్ చేస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ సూపర్ మార్కెట్ కి ఈ సినిమా స్టార్టింగ్ లో వచ్చిన లేడీ మళ్ళీ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత శామ్ మాత్రం తన ప్రాబ్లం మొత్తం చెప్పి అక్కడ ఒక అమ్మాయి ప్రాణం ఉందని చెప్పేసి ఫోన్ ఇమ్మంటుంది. కానీ ఆ సైకో లేడీ ఏమంటుందంటే ప్రాణం లేదు జ్ఞానం లేదు కానీ నా ఏటీఎం కార్డు మర్చిపోయొచ్చాను ఇవ్వని చెప్పేసి అంటంతో శామ్ తన ఫోన్ వైపు చూస్తూ ఉంటుంది. చూస్తే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దాంతో శామ్ కి కోపం వచ్చేసి ఆ లేడీ దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని లోపలికి పారిపోతుంది. బేసికల్ గా సూపర్ మార్కెట్ లో ఏంటంటే దొంగలు ఎవరైనా వస్తే లోపల దాక్కోవడానికి ఒక సెపరేట్ రూమ్ ఉంటుంది అనమాట. అది కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తో తయారు చేసింది. దాంట్లోకి శామ్ వెళ్ళేసి అర్జెంట్ ఫోన్ కాల్ మాట్లాడుకుని మీకు ఇచ్చేస్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఆ లేడీ మాత్రం కోపం వచ్చేసి బయటికి వెళ్ళిపోయి గన్ను తీసుకుని వచ్చి మరి బెదిరిస్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లో శామ్ ఏం చేస్తుందంటే ఇంకా చేసేది ఏం లేదని చెప్పేసి ఆ ఫోన్ తీసుకొచ్చి నీ ఫోన్ నువ్వు తీసుకొని చెప్పేసి ఆ లేడీకి ఇస్తుంది. కాకపోతే ఆ ఓపెన్ చేసి చూస్తే ఐఫోన్ పౌచ్ లో ఆ అమ్మాయి ఫోన్ పెట్టించింది. అంటే శామ్ ఫోన్ ఉంది కదా స్విచ్ ఆఫ్ అయింది, అది తనకి ఇచ్చేసి లోపలికి వెళ్ళి చక్కగా తాను ఇప్పుడు నేను ఇంపార్టెంట్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నాను, నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తే బాగోదని చెప్పేసి హీరోయిన్ కి డయల్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కేమో దారి తెలియక శామ్ ఇంకా ఫోన్ చేయక పిచ్చి పట్టింది అలాగా అక్కడే తిరుగుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో తన కళ్ళ ముందుకి ఎవరో వస్తారు కానీ సరిగా కనిపించరు. ఎవరు వీరని చెప్పి అడిగితే వచ్చింది ఎవరో కాదు ఆ సైకో గాడు అనమాట. అది కూడా గన్ను తీసుకుని వచ్చాడు అనమాట. హీరోయిన్ ని కాల్చడానికి మెల్లగా ముందుకు వస్తూ ఉంటాడు. హీరోయిన్ వెనక్కి వెళ్తూ ఉంటుంది. తనకు ఫేస్ ప్రాపర్ గా కనిపించదు కానీ ఒక రూపం మాత్రం కనిపిస్తూ ఉంటుంది. వాడేమంటాడంటే నిన్ను అతి దారుణంగా చంపుతాను, ఎలా చంపుతానంటే నన్ను తొందరగా చంపేయని చెప్పేసి నువ్వే ఏడుస్తూ ఉంటావు అని చెప్పేసి హీరోయిన్ ని భయపెడుతూ మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మెల్లగా వెనక్కి వెళ్ళటం వల్ల అనుకోకుండా పైన నుంచి నీళ్ళల్లో పడిపోతుంది. ఇంకోవైపు శామ్ ని చూపిస్తారు. శామ్ ఏం చేస్తుందంటే ఆ విజిటింగ్ కార్డు మీద నెంబర్ డయల్ చేద్దాం చూస్తే లాస్ట్ 2 నెంబర్లు చెరిగిపోయి ఉంటాయి అనమాట. అయినా సరే ఏదో ఒక ప్యాటర్న్ లో ట్రై చేద్దాం అని చెప్పేసి అన్ని ప్యాటర్న్ లో ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఆ సైకో లేడీ బయట ఉండి గడ్డుతో కాల్ చేస్తానని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుంది. మరో పక్క శామ్ ఏం చేస్తుందంటే ఆ 2 నెంబర్ల ప్లేస్ లో వేరే నెంబర్లు ట్రై చేసి చూస్తూ ఉంటుంది. చివరికి ఎలాగోలాగా హీరోయిన్ కి ఫోన్ చేస్తుంది. హీరోయిన్ కూడా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. బేసికల్ గా హీరోయిన్ ఫోన్ వాటర్ ప్రూఫ్ అనమాట, అందుకే పనిచేసింది. అదే సమయంలో లెగ్సు పరిగెత్తు నాకు ఫోన్ చూపించని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే అంతా అయిపోయింది మరి కొద్దిసేపట్లో నేను చచ్చిపోతాను అని చెప్పేసి అంటుంది. కానీ శామ్ ఏమంటుందంటే చూడు నీ ఫోన్ లో ఫ్లాష్ లైట్ ఉంటుంది, దయచేసి దాన్ని ఆన్
ఆన్ చేసి చూపించి ఎటు వెళ్ళాలో నేను చెప్తానని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే సడన్ గా ఒక నెంబర్ చెప్తుంది. చూడు, ఈ నెంబర్ కరెక్టో తప్పో నాకు తెలియదు, కానీ నాకు కావాల్సిన వాళ్ళ నెంబరు కనెక్ట్ అయితే అదృష్టవంతురాలని, లేకపోతే లేదని చెప్పేసి ఒక నెంబర్ చెప్పడంతో శామ్ కూడా ల్యాండ్ లైన్ లో ఆ నెంబర్ కి కనెక్ట్ చేస్తుంది. హీరోయిన్ కరెక్ట్ గా నెంబర్ చెప్తుంది. ఆ నెంబర్ ఎవరిదో కాదు, వాళ్ళ అమ్మదనమాట. వాళ్ళ అమ్మకి జరిగింది మొత్తం చెప్పి ఆ సైకో గారి చేతిలో మోసపోయానమ్మా, నేను చనిపోతానమ్మా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో శామ్ కూడా బాధపడుతూ ఉంటుంది. అలా వీడియో కాల్ చూస్తున్నప్పుడు సడన్ గా శామ్ కి ఒక విషయం కనిపిస్తుంది. అదేంటంటే ఆ ఫారెస్ట్ లో దూరంగా లైట్ వెలుగుతుంది. అప్పుడు శామ్ ఏమంటుందంటే దూరంగా ఒక ఇల్లు కనపడుతుంది, కాబట్టి దయచేసి అక్కడికి వెళ్ళు, నువ్వు సేఫ్ అయిపోతావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా నేను వెళ్ళలేనని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ శామ్ ఏమంటుందంటే నువ్వు వెళ్ళు, బతుకుతావు అని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ అడుగుతుంది ఎవరమ్మా అమ్మాయి అని చెప్పి అంటంతో నా ఫ్రెండ్ అమ్మా, నా ప్రాణాలు కాపాడాలనుకున్న ఫ్రెండ్ అని చెప్పి అంటంతో శామ్ కూడా ఒక తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు శామ్ అందరూ నువ్వు బండదానివి, నీకేం తెలియదు అని చెప్పేసి తనని ట్రోల్ చేసేవాళ్ళు. సడన్ గా హీరోయిన్ నా ఫ్రెండ్ నా ప్రాణాలు కాపాడిందని చెప్పి అంటంతో శామ్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయి నీకేం కాదు నేను చెప్తున్నాను నువ్వు వెళ్ళని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా వెళ్ళమ్మా తను అంతగా చెప్తుంది కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఒక షెడ్ ఉంటుంది. అంతేకాకుండా శామ్ ఏమంటుందంటే నువ్వు ఆ షెడ్ లోపలికి వెళ్ళి దాక్కుంటే ఆ సైకో గాడు ఏమీ చేయలేడని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఆ సైకో గాడు కూడా ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని ఆ షెడ్ దగ్గరకు వస్తూ ఉంటాడు. అది చూసి శామ్ చెప్తుంది అనమాట ఆ సైకో గాడు అక్కడికి వచ్చాడని చెప్పేసి. దాంతో వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి దాక్కుంటుంది. కాకపోతే శామ్ కి బుర్ర బ్లాంకెట్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ సైకో లేడీ ఉంది కదా, తానేంటంటే తన హస్బెండ్ ని తీసుకొని వస్తుంది. వాళ్ళిద్దరు కలిసి గన్నులతో వస్తుంటారనమాట. అది చూసి శామ్ షాక్ అయిపోతుంది. అయినా సరే వాళ్ళని పట్టించుకోకుండా హీరోయిన్ కి నావిగేట్ చేస్తుంది అనమాట. పైకి వెళ్ళు, కిందకి వెళ్ళు, నీకు ఏదైనా ఎక్విప్మెంట్ దొరుకుతుందని చెప్పేసి తననే గైడ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే శామ్ పనిచేస్తుంది కదా సూపర్ మార్కెట్, ఆ సూపర్ మార్కెట్ ఓనర్ కూడా గన్ను తీసుకొని వస్తాడు. ఎవర్రా మీరు నా షాపులో ఉన్నారని చెప్పి వస్తే ఆ సైకో లేడీ ఆ తర్వాత తన భర్త ఏం చేస్తారంటే గన్ను ఆ ఓనర్ చూపించి నీ షాప్ లో పనిచేసే ఆవిడ దగ్గర మా మొబైల్ ఉంది తీసి ఇప్పించని చెప్పి అంటంతో వీడు కూడా సారీ సార్ అని చెప్పేసి శామ్ దగ్గరికి వెళ్ళి భయంకరంగా అరుస్తూ ఉంటాడు. కానీ శామ్ మాత్రం అది ఏమీ పట్టించుకోకుండా కేవలం హీరోయిన్ కి మాత్రమే హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరోవైపు శామ్ హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటుంటే ఆ సౌండ్ కూడా ఆ షెడ్ లో వినపడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే లోపలికి ఆ సైకో కూడా వచ్చాడు కాబట్టి శామ్ ఏమంటుందంటే నేను ఇప్పుడు సెల్ ఫోన్ ని మ్యూట్ చేస్తాను, కేవలం ఒకే ఒక్క మెసేజ్ పెడతాను, దానికి టింగ్ అని సౌండ్ వస్తుంది, వచ్చిన తర్వాత నువ్వు వాడి మీద అటాక్ చేయని చెప్పంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అలా ఎలా అని చెప్పేసి, అలా కాకుండా మన ఇద్దరు మాట్లాడుకుంటే వాడు వచ్చి నన్ను చంపేస్తాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. దాంతో తన ఫోన్ మ్యూట్ చేస్తుంది. ఈ శామ్ పంపించే మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మరోవైపు శామ్ దగ్గర కూడా ఆ లేడీ సైకో ఆ తర్వాత తన భర్త ఇంకా ముఖ్యంగా షాప్ ఓనర్ వచ్చేసి తలుపు తీయని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా పోలీసులకు కూడా కంప్లైంట్ ఇస్తారు. మరోవైపు హీరోయిన్ మాత్రం శామ్ పంపించే మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఒక డబ్బా దొరుకుతుంది, స్ప్రే దొరుకుతుంది అనమాట, డబ్బా స్ప్రే. అప్పుడు సడన్ గా శామ్ మెసేజ్ పంపించడంతో హీరోయిన్ వెంటనే స్ప్రే ఆన్ చేస్తుంది. అప్పుడు ఆ స్ప్రే కాస్త ఆ సైకో గడి మొహం మీద పడుతుంది. అదేంటంటే పురుగుల మందు అనమాట, భయంకరమైన పురుగులను చంపే మందు. దాంతో వాడు కళ్ళు బాగా మండిపోతూ ఉంటాయి. అదే సమయంలో శామ్ ఏమంటుందంటే వాడిని పిచ్చ కొట్టు పైనుంచి నెట్టే అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా నెట్టలేకపోతుంది కానీ ట్రై చేస్తూ ఉంటుంది. అదే సమయంలో శామ్ ఏమంటుందంటే నీ జేబులో ఒక అద్దాన్ని దాచిపెట్టుకున్నావు కదా, దాంతో గుచ్చేసి వాడిని చంపేయని చెప్పంటంతో హీరోయిన్ కూడా వాడిని గుచ్చి అక్కడే చంపేస్తుంది. దాంతో వాడు పైనుంచి కింద పడిపోతాడు. ఈ గ్యాప్ లో ఈ శామ్ దగ్గరికి పోలీసులు వస్తారు. అద్దం పగలు కొట్టుకొని వచ్చేసి తనని అరెస్ట్ చేసి బయటికి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకో పక్క మన కథలో హీరోయిన్ సేఫ్ అయిపోతుంది. ఈ శామ్ మాత్రం హీరోయిన్ ని సేఫ్ చేశానని చెప్పేసి ఎంతో ఆనందంగా పోలీసులు దొరికిపోయినా కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ దగ్గర కూడా పోలీసులు వస్తారు. ఎందుకంటే 2 గంటల క్రితం ఫోన్ చేసింది కదా, వాళ్ళు కూడా మొబైల్ నెంబర్ ట్రేస్ చేసి తనని వెతుక్కుంటూ వస్తారు. వచ్చిన తర్వాత కాపాడతారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత మన కథలో హీరోయిన్ శామ్ కి ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావు చెప్పి అడిగితే నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు చెప్పి అంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే చూడు మన ఇద్దరం కలుసుకుందాం రమ్మని చెప్పేసి తనకి ఒక అడ్రస్ ఇస్తుంది. దాంతో శామ్ కూడా హీరోయిన్ కోసం వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడే మన కథలో ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ చేస్తారు. అదేంటంటే ఈ సినిమా ఓపెనింగ్ శామ్ ఒక సైకాట్రిస్ట్ కి ఫోన్ చేసింది కదా, ఆ సైకాట్రిస్ట్ ఎవరో కాదు మన కథలో హీరోయిన్ అనమాట. హీరోయిన్ ఏంటంటే మీలో ఎవరైనా సూసైడ్ చేసుకున్న థాట్స్ ఉంటే నా దగ్గరకు రండి, క్యూర్ చేస్తానని చెప్పేసి విజిటింగ్ కార్డులు ప్రింట్ వేసి మరి పంచింది. ఆ ప్రింట్ వేసిన విజిటింగ్ కార్డు కాస్త శామ్ దగ్గరకు వచ్చింది. అందుకనే శామ్ ఈ సినిమా స్టార్టింగ్ లో ఫోన్ చేసింది కానీ కట్ చేసింది కదా మధ్యలో, అందుకనే హీరోయిన్ డయల్ లిస్ట్ లో మొట్టమొదట ఆ నెంబరే ఉంది. అది జరిగింది. ఆ తర్వాత శామ్ వెళ్ళి హీరోయిన్ మీట్ అవుతుంది. వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోతారు. ఇద్దరు చక్కగా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.
చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.